శంషాబాద్లో చిరుతపులి కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లేగదూడ కుక్కపై దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుత సంచారంపై అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని స్థానికులు వాపోతున్నారు. అటవీ అధికారులు మాత్రం అది చిరుత కాదని హైనా లేదా ఇంకా ఏదైనా అడవి జంతువై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఏరియాలో వరుసగా చిరుతపులి సంచారం స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఓ చిరుతను బంధించి నెల రోజులు గడవక ముందే మరో చిరుత కదలికలు అక్కడి వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఖాన్సీమియాగూడ గ్రామ శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించాయి. శనివారం రాత్రి నరసింహ అనే రైతు పొలంలో కుక్క లేగదోడపై గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. ఈ దాడిలో లేగదోడ మృతి చెందగా కుక్కకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. అడవి జంతువు పాదముద్రల కొలతలు తీసుకున్నారు. అలాగే శంకరాపురం వద్ద సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. కెమెరాల్లో క్లారిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చిరుత లేదంటే ఇంకా ఏదైనా జంతువు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అడవుల్లో తిరగాల్సిన చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో స్థానికులు, రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళుతున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. శంషాబాద్ లోని గాంచిమియాగూడలో గత 2 రోజుల నుంచి చిరుత సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రము గ్రామస్తులు అయితే అది చిరుత అని అంటున్నారు. అయితే ఒకవైపు చూస్తే మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే అది కుక్క, హైనా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే గ్రామస్తులు మాత్రము ఇప్పటికే భయపడుతున్నారని చెప్పాలి. అయితే ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చిరుత ఫుట్ ప్రింట్స్ అనేసి వీళ్ళ గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇవి చిరుత ఫుట్ ప్రింట్స్ కాదు, కుక్క అయి ఉంటాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అసలు అధికారులు వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. అయితే ఏదైతే ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్ దగ్గరికి చిరుత వచ్చింది. అయితే గత రాత్రి చూసుకుంటే అయితే 11:30కి వచ్చింది. మొన్న చూసుకున్నట్టయితే 10:40కి వచ్చింది. అయితే 2 రోజుల నుంచి మాత్రము ఐఎంటీ కాలేజ్ నుంచి శంకరాపురంలోని టీ పార్క్ హోటల్ దగ్గరికి వెళ్ళిందని చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా అధికారులు వస్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు అది ఏంటిదా నిర్ధారించలేదని చెప్పి గ్రామస్తులు అనేది. ఒక్కసారి మనం అసలు దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ఏం కన్ఫర్మేషన్ చేశారు ఒకసారి గ్రామస్తులని అడిగే ప్రయత్నం అయితే ఇద్దాము. గత వారం రోజుల నుంచి మా గ్రామంలో లేగదూడల పైన, కుక్కల పైన దాడి చేయడం జరిగింది. అయితే ఇది ఏ జంతువు చేసిన దాడి కోణంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది. ఆ ఫుటేజ్ చూస్తే అచ్చం చిరుతపులిల ఆనవాళ్ళు మాకు కనిపించినాయి. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులకు మేము విన్నపం చేస్తాము, సార్ ఈ విధంగా ఉన్నది, ఇట్లా దాడి జరుగుతుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటవీ శాఖ చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఇంత జరిగినా కానీ ఇది చిరుత కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా చిరుతని నిర్ధారిస్తాం. ఎందుకోసం అంటే ఇక్కడ ఏదైతే వీడియోలో మేము చూస్తున్నామో ఒకడు అయినా కానీ కుక్క మీద దాడి చేయది, ఒక లేడ దూడం తిన్నది, అది రక్తం దాగి దాని మెడ దగ్గర రక్తం దాగి మొత్తం విచ్చేసిన స్థితి రైతాంగా దాన్ని చంపడం జరిగింది. చిరుతకు అయినాకు వీడియో ఫుటేజ్లో అయితే పెద్ద తేడా అయితే కనబడుతుంది. చిరుత సేమ్ హైట్, అయినా అనేది ముందు హైట్ ఉంటుంది, చిరుత పిల్లిలాగానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ కూడా చూసుకుంటే సేమ్ చిరుత ఆనవాళ్ళే కనబడుతున్నాయి. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తుంటారు కాబట్టి రైతులందరూ కూడా 3-4 రోజుల నుంచి భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు మార్నింగ్ 3 గంటలకు పొలాలకు వెళ్తారు. అయితే ఈ 3-4 రోజుల నుంచి వాళ్ళు పొలాలకు పోవడం లేదు. కాగా నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుతతో పాటు 2 పిల్లలు ఎయిర్పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్టు కంట్రోల్ రూమ్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బంధించారు. ఆ సంఘటన మరొక ముందే మళ్లీ చిరుత ఆనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.